బాస్ గారి వల్ల మాకు చాలా హెల్తీగా ఉంటాను. నేను ఇంతకుముందు హాస్పిటల్ వేసుకుని కూర్చునేదాన్ని కాదండి. వాకింగ్కి వచ్చినప్పుడు యోగాలో కానీ దేనికైనా మంచిగా చెప్తూ ఉంటారని బీపీ గురించిన ఎక్కడైనా చేతులు తిమ్ముర్లు వచ్చినా కానీ మంచిగా అలా చేయమ్మా ఇలా చేయమ్మా సొల్యూషన్ ఇస్తుంటారు. దానివల్ల చాలా నేను హ్యాపీగా ఉన్నానండి. ఇప్పటివరకు 60 ఇయర్స్ నాకు హెల్తీగా ఉంటాను నేను. నా పేరు అనుశ్రీ అండి. నేను ఈ గ్రౌండ్‌కి రాబట్టి 3, 4 ఇయర్స్ అవుతుంది. మేము వాకింగ్, షటిల్, యోగా చేస్తాము. ఈ గురువుగారు 3, 4 ఇయర్స్ నుంచి మాకు తెలుసు. ఇక్కడ ఇంతమందికి ఫ్రీగా యోగా చెప్పటం, వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఎక్కడైనా చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి మరీ యోగా నేర్చుకుంటున్నారు. ఈ గురువుగారు విజయవాడ నుంచి వచ్చారు. ఇక్కడ ఎంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఫ్రీగా యోగా నేర్పుతున్నారు. రోజు వాళ్ళు రాకపోయినా రావాలి, కూర్చోవాలి అని వాళ్ళని మోటివేషన్ చేస్తారింకా. ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా బాగా చేస్తాం. మేమందరం కలిసి రోజు యోగా గానీ, షటిల్ గానీ, వాకింగ్ గానీ మాది 4:30 అండి టైమింగు. 6 కల్లా గ్రౌండ్‌లోకొస్తాం. యోగా, షటిల్ అన్నీ ఆడుకుంటాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికొచ్చాక హెల్త్ పరంగా గానీ చాలా యాక్టివ్‌గా ఉంటాం. మేము రాని రోజే ఇంకా డల్‌గా అనిపిస్తది మాకు. ఎర్లీ మార్నింగ్ లెగిసి ఇక్కడ పార్టిసిపేట్ చేశాకే మేము ఇంకా యాక్టివ్‌గా అనిపిస్తాం. ఈ గురువుగారు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడ వీళ్ళందరికీ యోగా నేర్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. బయట ఎక్కడైనా అమౌంట్ ఖర్చు పెడితేనే యోగా నేర్పుతారు. కానీ ఈ గురువుగారు మాత్రం కేర్ తీసుకొని ఇంతమందికి చాక్లెట్లు ఇచ్చి మరీ అందరికీ చాక్లెట్స్ ఇస్తారు. రావాలి, చెయ్యాలి మీరు అని. మాకు చాలా మంచిగా అనిపిస్తది గురువుగారు ఇక్కడ యోగా నేర్పడం వల్ల. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి యోగా వల్ల. నా పేరు సత్యవతి సామినేని అండి. నేను ఈ గ్రౌండ్‌కి వాకింగ్ రాబట్టి 10 ఇయర్స్ అయిందండి. ఓ 3 ఇయర్స్ బ్యాక్ మాకు ఈ బోస్ గారు పరిచయం అయ్యారు. విజయవాడ నుంచి వచ్చారు సారు. కొత్తగా మమ్మల్ని వాకింగ్ రమ్మని, యోగాకి రమ్మని వాకింగ్ చేస్తుంటే పిలిచేవారు. అప్పట్లో మేము భయపడి రాలేదండి. 7:30, 8 అవుతది మాకు ఇంటి దగ్గర పనులుంటాయిలే అని. తర్వాత తర్వాత మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం సరే చూద్దామని 10 రోజులు చూద్దామని వచ్చామండి. అట్లనే అలవాటైపోయిందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ఇదివరకు కాళ్ళ తిమ్మిర్లు, ఇంకా బీపీ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేయండి. గురువుగారి వల్ల మాకు యోగా అలవాటైన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాయండి. ఒక 10 రోజులు రాకపోయేసరికి మళ్ళీ ఎళ్ళాలి, మాకేదో ఒక ప్రాబ్లమ్ వచ్చిందనే ఫీలింగ్ మాకొస్తుందసలు. బాగా యాక్టివ్‌గా ఉంటున్నామండి. మాకు 60 ఇయర్స్ అండి నాకు. ఇంట్లో పని మనిషి లేకుండా కూడా పని చేసుకుంటాము. చాలా హెల్తీగా ఉన్నాము, యాక్టివ్‌గా ఉంటాము. మాకు గురువుగారంటే ఒక ఇదండి. ఆయనొచ్చేదాకా వెయిట్ చేయటం, ఆయన చూడగానే ఏదో ఒక మన ఇంట్లో బంధువుని చూసినట్టుగా ఆప్యాయతగా ఉండటం. అసలు యోగా చేసినట్టు కూడా ఉండదండి. మాకు టైమ్ పాస్ చేసినట్టుగా ఉంటది ఆయన దగ్గర. అది ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. చాలా బాగుందండి ఈ గ్రౌండ్‌లో అలవాటు. ఓకే. నమస్కారం అండి. నా పేరు కృష్ణబాబు అండి. నేను గత 3 ఇయర్స్ నుంచి ఈ యోగాకి వస్తున్నాను. నా ప్రొఫెషన్ వచ్చేసి మార్కెటింగ్ అండి. ఈ మార్కెటింగ్‌లో మనం చాలా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండటానికి అలాగే మన టీమ్‌కి ఒక మోటివేషన్‌గా ఉండటానికి అనేది ఈ యోగా అనేది చాలా అవసరం. సో, అలాగే నా నా టీమ్ మెంబర్స్ కూడా ఈ యోగా గురించి ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇట్లాంటి టైంలో నాకు గురువుగారు అనేటువంటి బోస్ గారు నాకు పరిచయం అయ్యారు. గత 3 ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. సో, ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఎటువంటి సింగిల్ పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇక్కడ యోగా శిక్షణ అనేది ఇవ్వటం. అదేవిధంగా ప్రతి ఒక్క ఆసనం గురించి, ఆ ఆసనం దేనికి పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటనేది చాలా విపులంగా విశదీకరించి గురువుగారు చాలా ఓపికగా చెప్తారు. అలాగే గురువుగారు సొంత ఖర్చులతో తను రాగి జావ మిగతా ఇవన్నీ కూడా తెప్పించడం, వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా చేయటం అనేది గురువుగారు మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. సో, ఇట్లాంటి యోగాకి ఇట్లాంటి గురువుగారు దొరకటం అనేది మాకు చాలా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా మాకు ఇది యోగా అనేది మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా అనేది ఒక వరంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడున్న సమాజంలో అయితే అండి యోగా అంటే ఏదో ముసలోళ్ళ కోసమే, ముక్కోళ్ళ కోసమే అన్నట్టుగా చాలామంది ఒక చిన్న అపోహలో బతుకుతూ ఉన్నారు. కానీ యోగా అన్నది ప్రతి ఒక్కరి కోసం కావాలి అండి. నా అనుభవం నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. తర్వాత చిన్నప్పటి నుంచి యోగా చేసుకోవటం వల్ల మనకి శారీరక ఫ్లెక్సిబిలిటీతో పాటు మానసిక ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. అసలుకి ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే మానసిక ప్రశాంతత అండి. ఆ మానసిక ప్రశాంతత కావాలంటే మనం యోగా చేయాలి. ఆ యోగా చేయటం అన్నది మనం చేసే ప్రతి ఒక్క ఆసనం నుంచి మనకి శారీరక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.
దాంతోపాటు మనం చేసే ప్రాణాయామం బట్టి మనకి మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. ఇది నేను ఎంత నా ఏజ్ 32-33 ఇయర్స్ అప్పుడు తెలుసుకోగలిగాను. చిన్నప్పుడు స్కూల్లో చేయించేవాళ్ళు. ఆ తర్వాత 32-33 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నేను చేసుకుంటూ వస్తున్నాను. దీని నుంచి నేను చాలా బెనిఫిట్ పొందాను. మేము చాలా ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతున్నాము. నాతో పాటు ఒక 10 మందికి మేము గైడ్ చేయగలుగుతున్నాము. నేను హైదరాబాద్లో చేసే పని ఆఫీస్ దగ్గర కూడా చాలా మందికి కూడా ఇదే విధంగా మార్నింగ్ 6 నుంచి 7 గంటల మధ్యలో చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తున్నాము. అయితే నేను ఎప్పుడు నా హాలిడేస్కి ఖమ్మం వచ్చినప్పుడు మామూలు రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ గ్రౌండ్లో మన బోస్ గారు కనిపించారు. బోస్ గారు చాలా మంచివారు, చాలా సహృదయులు. ఎవరైనా కొత్త వారు వచ్చినా కూడా చాలా చక్కగా వాళ్ళని అందరిని యాక్సెప్ట్ చేయటము అదంతా నాకు చాలా బాగా నచ్చింది. సార్తో పాటు నేను కూడా కూర్చునేసి సార్ చెప్పే ఆసనాలు వేయటం ద్వారా ఇంకా నేను కొంత యోగాలో ఇంకా కొన్ని మెళకువలు నేర్చుకోగలిగాను. సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. సారు 73 సంవత్సరాల వయసులో కూడా ఎంతో చక్కగా మా అందరి చేత మంచి కొత్త యోగాసనాలు వేయించడము, పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఆసనాలు, కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఉంటే దానికి తగిన విధమైన ఆసనాలు అన్నీ కూడా చాలా క్లియర్గా విశదీకరించి చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా యోగా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే మనం అందరం ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తున్నాము. అది చాలా తప్పండి. మనం మంచుకున్నప్పుడు కూడా యోగాకి కనుక మనం మళ్ళగలిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనం కనుక మళ్ళగలిగితే ఇంకా మంచిదండి. ఇక్కడ మన గురువు గారు మనకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు. ప్రతిరోజు అండి, వర్షము వరుపు అన్నది ఏమీ లేదు, ఎండ వాన అన్నది ఏమీ లేదు. సార్ అయితే చక్కగా ప్రతిరోజు 6 to 7 ఉంటారు. మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని మనం అందరూ పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ 73 సంవత్సరాల వయసులోనే అంత యాక్టివ్గా ఉండగలిగినప్పుడు ఈజ్ ఏ రియల్ ఎగ్జాంపుల్ అండి. మనం కూడా చేస్తే ఆ విధంగా ఉండగలము అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఆయన నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవచ్చని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా వైపు మళ్ళాలని, ఈ జిమ్ములు అవన్నీ పక్కన పెట్టేసేసి యోగా చేయటం వల్ల మన బాడీ మైండ్ ఫ్లెక్సిబిలిటీకి వస్తే పీస్ ఆఫ్ మైండ్ మనందరికి వస్తుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వారికి ప్రత్యేకంగా వాకర్స్ అందరిని కూడా ఈ వాకర్స్ దాని మీద ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మన అందరి తరపున వాకర్స్ అందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు. చాలా మంచి ఆలోచన. ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి కూడా చాలా ఇంపార్టెంటు. దానిలో భాగంగానే వాకింగ్ కానీ, యోగా కానీ, మరి షెడ్యూల్ కానీ, వాలీబాల్ కానీ అన్ని రకాలకు కూడా మన ఆరోగ్యానికి ఒక హార్ట్ ప్రాబ్లం ఎంత ఉంటుందో దానికాడికి ఎక్కువగా ఇది ఒక మెడిసిన్ మనందరికి కూడా. మరి బోసుబాబు గారు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వారు ఈ యోగా మీద నిత్యం దృష్టి పెట్టి మరి ఇటు మహిళలనే కానీ వృద్ధులనే కానీ ఇక్కడ తీసుకొని వారు అతి ముఖ్యంగా వారు దీన్ని మీద బాగా దృష్టి పెట్టి నడిపిస్తూ ఉన్నారు. మనందరి తరపున బోసుబాబు గారికి ధన్యవాదాలు చెప్తూ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనందరి తరపున కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. నా పేరు దేనుకొండ రామభద్రరాజు. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా చేస్తున్నాను. ఇక్కడ మా యోగా గురువు గారికి 73 ఏళ్ళు. పోలవరం బోసుబాబు గారు, విజయవాడ. వారు దగ్గర 40 సంవత్సరాల నుంచి యోగా నేర్పుతున్నారు. వారికి ఒక స్కూటర్ ఉంది. ఆ స్కూటర్ మీద ఎవరినైనా డ్రాప్ చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తుంటారు. ఇక్కడున్న యోగా అందరికి కూడా రోజు చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు. వారి డబ్బులే ఖర్చు పెట్టి మా అందరికీ చేస్తారు. నాకు బాగా కాళ్ళు తీపులు ఉండేవి, మోకాళ్ళ ఆపరేషన్ అరిగిపోయినాయి అన్నారు 15-20 ఏళ్ళ నాడే. నాకు 71 సంవత్సరాలు. అయితే సార్ అన్నారు కదా, మీకు ఆపరేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఏ జబ్బులున్నా సరే ఇక్కడికి రండి, మీకు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయించుతాను అన్నారు. నేను ఇప్పుడు ఆపరేషన్ లేకుండా మెట్లు ఎక్కగలుగుతున్నా, ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నా. వారు మాకు పెద్ద దేవుడి కింద లెక్క. బోసుబాబు గారు, పోలవరం బోసుబాబు గారు. నా పేరు ధనలక్ష్మి అండి. పాలసానికి ధనలక్ష్మి. నేను కూడా కింద కూర్చునేదాన్ని, కూర్చుంటే లేగలేకపోయేదాన్ని. ఇట్లా వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలండి రాబట్టి. వచ్చిన దగ్గర నుంచి మంచిగానే నాకు యాక్టివ్గా అనిపిస్తుందండి. మా పనులు మేము చేసుకుంటున్నాం, చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం. ఏదన్నా బీపీ వచ్చిందండి ఈ మధ్య, ఆ బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నాం, ఇటు వస్తున్నాం, మంచిగా అనిపిస్తుంది గురువుగారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి. గురువుగారు ఫస్ట్లో మమ్మల్ని అట్లాగే పిలిచారు రమ్మని గ్రౌండ్లో. పిలిచినా కానీ మేము ఎందుకు పిలుస్తుండలే అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం, ఇంటి దగ్గర పని చేసుకోవాలని.
మళ్ళీ అసలు ఏంటి, ఎందుకు పిలుస్తున్నారు ఏంటి, అసలు ఒక రోజు పోయి చూసొద్దాం అన్నట్టుగా వచ్చాం. వచ్చేసరికి ఇట్లా నేర్పిస్తున్నారు. ఇక మనం కూడా రోజు కంటిన్యూ వస్తే బాగుంటుంది అన్నట్టుగా వస్తున్నామండి. చాలా మంచిగా అనిపించిందండి మాకు.